వీడియోలోకి వెళ్లే ముందు చారిత్రాత్మక విజయం అందుకున్న కూటమి నేతలకు మరియు వారి పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు. ఈసారి ఎన్నికల్లో మొత్తం 31 మంది 50,000కు పైగా మెజారిటీని సాధించారు. వారు ఎవరో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా గాజువాకలో టీడీపీ తరపున పల్లా శ్రీనివాసరావు గారు వైసీపీ అభ్యర్థి అయిన గుడివాడ అమర్నాథ్ గారి పైన 95,235 ఓట్ల అత్యధిక మెజారిటీని సాధించారు. ఇది రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ. తర్వాత భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరపున గంటా శ్రీనివాసరావు గారు వైసీపీ అభ్యర్థి అయిన అవంతి శ్రీనివాస్ గారి పైన 92,401 ఓట్ల రెండో అత్యధిక మెజారిటీని నమోదు చేశారు. తర్వాత మూడో స్థానంలో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థి అయిన నారా లోకేష్ గారు వైసీపీ అభ్యర్థి అయిన మురుగుడు లావణ్య గారి పైన 91,413 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాతి స్థానంలో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థి అయిన పంచకర్ల రమేష్ బాబు గారు వైసీపీ అభ్యర్థి అయిన ఆనంరెడ్డి అదీప్ రాజు గారి పైన 81,870 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాతి స్థానంలో నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున నారాయణ గారు వైసీపీ అభ్యర్థి అయిన ఖలీల్ అహ్మద్ గారి పైన 72,489 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత తణుకు నియోజకవర్గంలో టీడీపీ తరపున రాధాకృష్ణ గారు వైసీపీ అభ్యర్థి అయిన వెంకట నాగేశ్వరరావు గారి పైన 72,121 ఓట్ల మెజారిటీని సాధించారు. వెంకట నాగేశ్వరరావు గారు గత ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున పంతం నానాజీ గారు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కురసాల కన్నబాబు గారి పైన 72,040 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వైసీపీ అభ్యర్థి అయిన మార్గాని భరత్ గారి పైన 71,404 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత విశాఖపట్నం ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున వెలగపూడి రామకృష్ణబాబు గారు వైసీపీ అభ్యర్థి అయిన ఎంవివి సత్యనారాయణ గారి పైన 70,877 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత 10వ స్థానంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు వైసీపీ అభ్యర్థి అయిన వంగా గీత గారి పైన 70,279 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరపున బోండా ఉమామహేశ్వరరావు గారు వైసీపీ అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి పైన 68,886 ఓట్ల మెజారిటీని సాధించారు. ఈయన కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరపు నుంచి నిమ్మల రామానాయుడు గారు వైసీపీ అభ్యర్థి అయిన గోపి గారి పైన 67,945 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున పులపర్తి రామాంజనేయులు గారు వైసీపీ అభ్యర్థి అయిన గ్రంథి శ్రీనివాస్ గారి పైన 66,974 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున కొనతల రామకృష్ణ గారు వైసీపీ అభ్యర్థి అయిన భరత్ కుమార్ పైన 65,764 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున వంశీకృష్ణ శ్రీనివాస్ గారు వైసీపీ అభ్యర్థి అయిన గణేష్ కుమార్ గారి పైన 64,594 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు వైసీపీ అభ్యర్థి అయిన గోపాలకృష్ణ గారి పైన 64,090 ఓట్ల మెజారిటీని సాధించారు. గోపాలకృష్ణ గారు కూడా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున బొలిశెట్టి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన కొట్టు సత్యనారాయణ గారి పైన 62,492 ఓట్ల మెజారిటీని సాధించారు. కొట్టు సత్యనారాయణ గారు గత ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. తర్వాత ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున రాధాకృష్ణయ్య గారు వైసీపీ అభ్యర్థి అయిన ఆళ్లకృష్ణ శ్రీనివాస్ గారి పైన 62,388 ఓట్ల మెజారిటీని సాధించారు. ఆళ్లకృష్ణ శ్రీనివాస్ గారు కూడా గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున ఆర్ని శ్రీనివాసులు గారు వైసీపీ అభ్యర్థి అయిన భూమన అభినయ్ గారి పైన 61,956 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ అభ్యర్థి అయిన బీటెక్ రవి గారి పైన 61,687 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి టీడీపీ తరపున
అదితి విజయలక్ష్మి గజపతి గారు వైసీపీ అభ్యర్థి అయిన వీరభద్రస్వామి గారిపైన 60,609 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత పెనంలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున ప్రసాద్ గారు వైసీపీ అభ్యర్థి అయిన జోగి రమేష్ గారిపైన 59,915 ఓట్ల మెజారిటీని సాధించారు. జోగి రమేష్ గారు కూడా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత ఉండి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున రఘురామకృష్ణంరాజు గారు వైసీపీ అభ్యర్థి అయిన వెంకట లక్ష్మీ నరసింహరాజు గారి పైన 56,777 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున వెంకటేశ్వరరావు గారు వైసీపీ అభ్యర్థి అయిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పైన 56,572 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత కొత్తపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున బండారు సత్యానందరావు గారు వైసీపీ అభ్యర్థి అయిన చీర్ల జగ్గిరెడ్డి గారి పైన 56,479 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత కొవ్వూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు వైసీపీ అభ్యర్థి అయిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి పైన 54,583 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత గుడివాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున వెనుగండ్ల రాము గారు వైసీపీ అభ్యర్థి అయిన కొడాలి నాని గారి పైన 53,040 ఓట్ల మెజారిటీని సాధించారు. కొడాలి నాని గారు కూడా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత జగ్గంపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ టీడీపీ తరపున జ్యోతుల నెహ్రూ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన తోట నరసింహం గారి పైన 52,676 ఓట్ల మెజారిటీని సాధించారు. తర్వాత శ్రీకాకుళం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ టీడీపీ తరపున శంకర్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన ధర్మాన ప్రసాదరావు గారి పైన 52,521 ఓట్ల మెజారిటీని సాధించారు. ధర్మాన ప్రసాదరావు గారు కూడా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గుంటూరు వెస్ట్, ఇక్కడ టీడీపీ తరపున గల్లా మాధవి గారు వైసీపీ అభ్యర్థి అయిన విడదల రజనీ గారి పైన 51,150 ఓట్ల మెజారిటీని సాధించారు. విడదల రజనీ గారు కూడా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత మచిలీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ టీడీపీ తరపున కొల్లు రవీంద్ర గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన పేర్ని కృష్ణమూర్తి గారి పైన 50,242 ఓట్ల మెజారిటీని సాధించారు. పేర్ని కృష్ణమూర్తి గారు గతంలో మంత్రిగా పనిచేసిన పేర్ని నాని గారి యొక్క తనయుడు. చూశారు కదా, ఈ ఎన్నికల్లో 31 సెగ్మెంట్లో 50,000 పైన మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేలు వీరే. మా వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.